చంద్రబాబుకు ఉన్నంత సహనం తమకు లేదన్నాడు మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. తమ సీఎంపై మాట్లాడిన తర్వాత సహనం ఓపికతో ఉండాల్సిన అవసరం లేదు అన్నారు. అంబటి రాంబాబు అనేవాడు ఎక్కడ కనిపించినా మాకింతకంటే భవిష్యత్తు మీద ఆశ లేదు. మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడిన తర్వాత సహనము ఓపికతో ఉండాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు లాంటి సహనం మాకు లేదు. ఆయన సహనాన్ని మీరు చేతకంతనంగా తీసుకుంటా ఉన్నారు. వ్యవస్థల్ని ఆయన గౌరవిస్తా ఉంటే మీరు వేరే రకంగా తీసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా నీలాంటి నీచుల్ని నడి రోడ్డు మీద చెప్పులతో కొట్టి ఊరేగించే రోజు దగ్గరలో ఉంది. అంబటి రాంబాబు మీ అధినాయకుడికి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా, అలాంటి నీచుల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తావా, లేదంటే నీకు కూడా అంబటి రాంబాబుకు పెట్టే గత పడుతుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. సభ్య సమాజంలో ఉన్నాం, గౌరవప్రదమైనటువంటి రాజకీయాల్లో ఉండి ఇంత నీచాతి నీచంగా నోరుంది కదా, నాలుకలు ఉన్నాయి కదా అని మాట్లాడితే కొడకల్లారా నాలుకలు చీరేస్తామని కూడా సందర్భంగా హెచ్చరిస్తాను. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ సహనాన్ని కొంచెం పక్కన పెట్టండి. ఇలాంటి నీచుల్ని కఠినంగా వ్యవహరించండి. వ్యవహరించకపోతే ఇంకా భరించాల్సి వస్తుంది. శత్రువు ఏ ఆయుధంతో వస్తే ఆ ఆయుధంతోనే తిరిగి సమాధానం చెప్పాలనేది క్షత్రియ నీతి. ఖచ్చితంగా దీనికి మేము సిద్ధపడి ఉంటామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి అని గౌరవం లేకుండా మాట్లాడే వైసీపీ వీధి కుక్కల్ని తరిమి కొడతాం. ఇదే విధంగా మీరు ప్రవర్తిస్తే కార్యకర్తలందరూ కలిసి బుద్ధి చెప్తారు. వైసీపీ నాయకులు జాగ్రత్త. బుద్ధి జ్ఞానం లేకుండా అదే పాత పద్ధతిలో మీరు మరుగుతుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాజులు వేసుకుని లేరు.